నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ని పోలీసు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఫ్లాష్ డంపింగ్ యార్డ్ని ఆక్రమించి ఇష్టానుసారంగా వాడుకుంటున్న తీరుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించడానికి అక్రమంగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించారో ఆ వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు తెలియపరచాలని మైలవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి జోగి రమేష్ గారు అక్కడికి వెళ్తుంటే పోలీసులు ముందుగానే అడ్డుకుని ఆ ఫ్లాష్ డంపింగ్ యార్డ్ వైపు వెళ్ళనీయకుండా జోగి రమేష్ని అడ్డుకున్నారు. మరి అక్కడ ఉండి జోగి రమేష్ని తీసుకుని విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ప్రస్తుతం భవానీపురం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం సమీపంలో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నిరసనలు చేస్తున్నారు, రోడ్లపైనే ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోలీసులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అనుచర గణమంతా కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇబ్రహీంపట్నం దగ్గర అవి కొనసాగిస్తామని చెప్పి బయలుదేరుతుంటే మళ్ళీ పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకున్నారు. మరి వాళ్ళని ఎవరిని కూడా డంపింగ్ యార్డ్ వైపు వెళ్ళనీయకుండా పోలీసులు ఎక్కడికాడే అరెస్టులు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో అదేవిధంగా విజయవాడ భవానీపురం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా కార్యకర్తలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా మరి దీనిపైన స్పందిస్తుందా లేదా అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోద్బలంతోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దాదాగిరి చేస్తున్నాడు. ఈ మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైనా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మరి పల్లెల్లోకో లేదంటే పట్టణాల్లోకి వెళ్తే మైలవరం ఎమ్మెల్యే ఎక్కడక్కడ అడుగడుగున వైసీపీ కేడర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మైలవరం ఎమ్మెల్యేకి బుద్ధి చెబుతామని మాజీ మంత్రి జోగి రమేష్ అంటున్నారు. ప్రస్తుతం భవానీపురం దగ్గర పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. మరి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరి ఇంకెక్కడికి తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఖచ్చితంగా మైలవరం ఎమ్మెల్యేకి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేసే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా మళ్ళీ భారీ ఎత్తున ధర్నా చేస్తాం, డంపింగ్ యార్డ్కి వెళ్తాం, ఎవరు అడ్డుకుంటారో చూడని కూడా మైలవరం వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా హెచ్చరిస్తున్నారు మైలవరం ఎమ్మెల్యేని. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.